హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడదాం. ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది తెగ పెరిగిపోయింది. దాంతోపాటు రీసెంట్ న్యూస్లు మీరు చూసినట్టయితే 37 ఏళ్ళ ఒక అతను తమిళనాడులో ఈ బెట్టింగ్ యాప్స్కి బానిస చనిపోయాడు. అలానే మన తెలుగు స్టేట్స్లలో కూడా ఇవాళ ఒక అతను చనిపోయాడు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతుంటాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. మరి వీడియోలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఏంటి, అసలు ఎందుకు బ్యాన్ చేయరు అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫేమస్ సెలబ్రిటీస్ దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్ గురించి మాట్లాడినట్టయితే రీసెంట్గా ఒక ఎక్స్బెట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, చూసారా? నేమ్ మొత్తం నేను తీసుకోవట్లేదు, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే యాప్ అనేది చాలా పాపులర్, దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఈయనే కాకుండా ఒక రాజ్పాల్ యాదవ్ అని చెప్పేసి పెద్ద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కానివ్వండి, అంతేకాకుండా చాలామంది యాక్ట్రెసెస్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో మరి ఆ యాప్ అనేది ఎంతవరకు జెన్యూన్ అనేది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు. సో ఆ డబ్బులు తీసుకొని వాళ్ళైతే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల బెట్టింగ్ యాప్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. మరి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే ఇంతకుముందు ఎక్స్బెట్, దాంతోపాటే ఫేర్ అని చెప్పేసి ఇంకొక యాప్ ఉంటుంది. సో ఈ రెండు యాప్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. దాంతోపాటే అంతకుముందు డ్రీమ్ లెవెల్ అని చెప్పేసి, ఐపీఎల్ అని చెప్పేసి ఎక్కువగా వాడేవాళ్ళు. సో ఈ యాప్స్ అనేవి మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే కొన్ని స్టేట్స్లలో బ్యాన్ ఉంటాయి, కొన్ని స్టేట్స్లలో బ్యాన్ ఉండవు. ఇప్పుడు మన తెలంగాణ, ఒరిస్సా ఇటువంటి స్టేట్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ యాప్స్ అనేవి పూర్తిగా బ్యాన్, వీటినైతే వాడడానికి లేదు. సో యాక్చువల్లీ ఇటువంటి యాప్స్ అనేవి బ్యాన్ చేయాలా వద్దా అనేది డిఫరెంట్ క్రైటీరియా మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. అంటే 1957లో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఒక రూల్ తీసుకొని రావడం జరిగింది. అంతకుముందు ఇండియాలో ఎటువంటి రూల్స్ అనేవి లేవు అన్నట్టు. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే గేమ్ ఆఫ్ స్కిల్స్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి. గేమ్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి యాప్స్ని బ్యాన్ చేయడానికి లేదు అని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. అదే గేమ్ ఆఫ్ ఛాన్స్ లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే బ్యాన్ చేయొచ్చు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆఫ్ స్కిల్ గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మీరు క్రికెట్ లాంటి స్పోర్ట్స్ గురించి తీసుకున్నట్టయితే అవి గేమ్ ఆఫ్ ఛాన్స్ తోటి మనం విన్ అవ్వలేం. ఇప్పుడు మనం ఒక క్రికెట్ ఆడాలి అని అంటే మనకు బ్యాటింగ్ అని వచ్చి ఉండాలి, బౌలింగ్ అని వచ్చి ఉండాలి, దాంతోపాటు పిచ్ మీద అవగాహన, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనకు ఆ స్పోర్ట్స్ అనేది నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా కొన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ యాప్స్ ఉంటాయి, లేకపోతే గేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు కైలాసం అని ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? మనం డైస్ వేసిన తర్వాత మన కాయిన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే పావు అంటారు చూసారా, దాన్ని మనం జరుపుతాం. సో అది మొత్తం మనం వేసే డైస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే దాన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ అని అంటాం అన్నట్టు. సో మరి అక్కడ మధ్యలోకి మనం వెళ్ళిన తర్వాత మధ్యలో పామింగ్తో మళ్ళీ కిందకి వచ్చేస్తాం. సో ఈ గేమ్లో ఏంటంటే మనకు స్కిల్ అనేది పనిచేయదు. మనకు మ్యాక్సిమం అంటే స్కిల్ ఏదో కొంచెం తక్కువ ఉంటుంది, కాకపోతే మొత్తం లక్కే ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనం క్రికెట్ గురించి మాట్లాడినట్టయితే అక్కడ మనకు స్కిల్ ఉండాలి, లక్ అనేది తక్కువ ఉంటుంది. అంటే లక్ ఉండాలని కాదు, లక్ అనేది తక్కువ ఉంటుంది. అంటే అక్కడ శాతం ఉంటుంది అన్నట్టు, ఏది ఎక్కువ ఉంటుంది అనేది. అంటే మనకు లక్ ఎక్కువ ఉంటుందా లేకపోతే స్కిల్ ఎక్కువ ఉంటుందా అనేది. ఇప్పుడు హార్స్ రైడింగ్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ దీన్ని కూడా చాలామంది గ్యాంబ్లింగ్ అంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ హార్స్ రైడింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఎటువంటి గుర్రం తీసుకోవాలి, అక్కడ వెదర్ ఏంటి, దాని తర్వాత ఆ జాకీ ఎవరు, సో ఆ హార్స్ గెలుస్తుందా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని స్పోర్ట్సెస్ అనేవి ఎలా కనిపిస్తూ ఉంటాయి అంటే అవి మనకు బెట్టింగ్ లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి బయటికి చూడడానికి, కాకపోతే దానికి మనకు స్కిల్ కూడా అవసరం అవుతూ ఉంటాయి. సో అటువంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడానికి మన ఇండియాలో ప్రాపర్ చట్టాలు లేవని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ డ్రీమ్ లెవెన్ అయినా కానివ్వండి, లేకపోతే ఎంపీఎల్ లాంటి గేమ్స్ ఏవైతే ఉంటాయో చాలా మంది ఏమంటూ ఉంటారంటే గేమ్ ఆఫ్ స్కిల్ అంటూ ఉంటారు. దీనిలో డబ్బులు పెడుతూ ఉంటారు, గెలుచుకుంటూ ఉంటారు. కొంతమంది గెలిచే వాళ్ళు గెలుస్తారు, కాకపోతే నాకు తెలిసిన వాళ్ళైతే చాలామంది ఓడిపోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్లో అయితే నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు వాళ్ళు వినలే, నాకు క్రికెట్ గురించి పూర్తి అవగాహన ఉంది, అది ఉంది, ఇది అని చెప్పేసి దానిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్టార్టింగ్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటిలలో డబ్బులు వచ్చాయి. కాకపోతే ఇక కొంచెం టఫ్ అయ్యే కొద్దీ వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం స్టార్ట్ చేసేసారు. సో అలా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత వీళ్ళు ఆగితే బాగుండు, కాకపోతే ఈ మ్యాచ్లో పోయిందంతా నేను నెక్స్ట్ మ్యాచ్లో తెచ్చుకుంటాను, ఆ నెక్స్ట్ మ్యాచ్లో పోయిందంతా ఒకటేసారి ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకుంటాను అని చెప్పేసి లాస్ అయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. అంతేకాకుండా ఇక్కడ మనం టెక్నిక్స్లో చూసుకున్నట్టయితే ఇలా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు, లేకపోతే వరల్డ్ కప్, లేకపోతే మన ఇండియాలో క్రికెట్ స్టార్ట్ అయినప్పుడు పక్కా ఏదో ఒక సూసైడ్ న్యూస్ అయితే మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్స్బెట్ అయినా కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఫేర్ ప్లే అని చెప్పేసి ఇటువంటి గేమింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఇవి పక్క గ్యాంబ్లింగ్ యాప్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు.
అది ఎలా చెప్పొచ్చు అంటే దీనిలో మనకు స్కిల్ అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కాయ రాజా కాయ అన్నట్టు. అంటే ఒక రూ. 5 రూ. 4 పెట్టు నేను నీకు రూ. 5 ఇస్తామని చెప్పేసి ఇటువంటివన్నీ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇందులో మనకు బైనరీ అవుట్‌కమ్ ఉంటుందన్నట్టు. అంటే గెలిస్తే గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. ఇవి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఇటువంటి వాటిని మనం బైనరీ అవుట్‌కమ్ గేమ్స్ అంటాం అన్నట్టు. లేకపోతే ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మన డ్రీమ్ 11 అయినా కానివ్వండి, లేకపోతే ఎంపీలు అయినా కానివ్వండి, ఇందులో ఎలా ఉంటుంది అంటే గెలిస్తే గెలుస్తాం, ఓడిపోతే ఓడతాం కాదు. ఇప్పుడు మనకు దీనిలో గెలిస్తే డబ్బులు గెలుస్తాం, కొంచెం డబ్బులు గెలుస్తాం, ఇంకొంచెం డబ్బులు గెలుస్తాం, ఓడిపోతాం. ఇలా డిఫరెంట్ మనకు ఆప్షన్స్ ఉంటాయి. అటువంటి వాటిని మనము బైనరీ అవుట్‌కమ్ అని చెప్పేసి అనడానికి లేదన్నట్టు. సో ఇక్కడ మనం ఓడుతామా గెలుస్తామని చెప్పేసి ఉంటాయి సరే. అటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన ఇండియాలో బ్యాన్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి యాప్స్ని బ్యాన్ చేస్తున్నారని చెప్పేసి కంపెనీలు ఏం చేస్తున్నాయంటే చాలా తెలివిగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఎక్స్బెట్ లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటి యాప్స్ని యువరాజ్ సింగ్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు చాలామంది యువరాజ్ సింగ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో అతను ప్రమోట్ చేస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ అతని ఫాలోవర్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు, ఆడుతూ ఉంటారు. అంత పెద్ద క్రికెటర్ అయిపోయిన తర్వాత జెన్యున్ అయి ఉంటుందేమో అని చెప్పేసి. దాంతోపాటు మహేంద్ర సింగ్ ధోని కూడా కొన్ని యాప్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇలా పెద్ద క్రికెట్ స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేయడం మనం చూసే ఉన్నాం. సో అటువంటి యాప్స్ని ప్రమోట్ చేయించడానికి కూడా కంపెనీలు రకరకాల పద్ధతులను అవలంబిస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే పైకి చూపించేది ఒకటి, కాకపోతే అందులో ఉండేది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నెంబర్ 1 యారీ హెయిన్, లేకపోతే మెన్ విన్ బి విన్ అని చెప్పేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి చూసారా. ఒక లేడీ వచ్చిన వెంటనే అతను పొట్ట లోపలికి అనుకుంటూ ఉంటాడు. సో యాక్చువల్లీ అక్కడ పొట్ట లోపల అనుకోవడానికి ఆ అడ్వర్టైజ్మెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. అక్కడ ఏంటి అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేది మందుకు సంబంధించింది. కాకపోతే అక్కడ మనకు అది ఎలా కనిపిస్తుందంటే అది ఒక డ్రెస్కి సంబంధించిన యాడ్ లాగా అలాంటివి వీళ్ళు పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే వీళ్ళు తెలివి మొత్తం యూజ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళని బ్యాన్ చేయకుండా ఉండడానికి వేరే ముసుగులో వీళ్ళు ఆ యాప్ని ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు. సో అటువంటి యాప్సే మనకి ఇప్పుడు చాలా ఐపీఎల్ టీమ్కి స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా పెద్ద క్రికెట్ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. అలాంటి స్పాన్సర్షిప్లలో అటువంటి పేర్లు మనం వినేసరికి ఆ యాప్స్ జెన్యున్ ఏమో అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ ఎక్స్బెట్ లాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి అంటే మీరు దీనిలో ఎప్పుడైనా రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే అందులో వచ్చే ఓటీపీలు కూడా అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండవు, ఏదో రష్యన్ లాంగ్వేజ్లో ఉంటాయి. దాంతోపాటు దాంట్లో మనము డబ్బులు డిపాజిట్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఒక యూపీఐ ఐడి ఇస్తారు సరే, యూపీఐ ఐడి తోటి మనం దీనిలో డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఆ యూపీఐ ఐడీలు కూడా మాటికి మారిపోతూ ఉంటాయి, ఒక్క యూపీఐ ఐడి ఉండదు. సో మరి దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే ఇవి అంత జెన్యున్ కాదని చెప్పేసి మనకి ఇక్కడే క్లియర్ కట్గా ఫస్టే తెలిసిపోతూ ఉంటుంది. అయినా కూడా చాలామంది దీనికి అడిక్ట్ అయిపోయి దీనిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, దీనిలో డిపాజిట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇటువంటి యాప్స్ అనేవన్నీ ఎక్కడో కరేబియన్ దీవులు ఉంటాయి చూసారా, అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు అన్నట్టు ఆ కంపెనీలు. మన ఇండియాలో రిజిస్టర్ చేయరు. సో ఎందుకంటే అక్కడ ఎందుకు రిజిస్టర్ చేస్తారంటే అక్కడ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు అన్నట్టు. ఏ కంపెనీ అయినా పెట్టుకోండి, ఎలాగైనా నడపండి. సో అక్కడ వాళ్ళకి ఆ కంట్రీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు అన్నట్టు. సో వాళ్ళ దగ్గర ఏం ఎథిక్స్ ఉండవు కాబట్టి కంపెనీలు వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకొని అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి కంపెనీలు మన ఇండియాలో బ్యాన్ చేయడానికి వీలుండని విధంగా ఏమేమైతే లూప్ హోల్స్ ఉంటాయో వాటన్నిటిని దొరకబట్టి ఇక్కడైతే వీళ్ళు అటువంటి యాప్ని ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు మీరు చాలా రకాల మూవీస్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు, పైరసీ మూవీస్ ఫేమస్ మూవీస్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఫస్ట్ మనకు ఎక్స్బెట్ అని చెప్పేసి దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంటే వస్తూ ఉంటుంది. కుప్పలుగా డోర్ తీసిన వెంటనే డబ్బులు అనేవన్నీ వచ్చి పడుతూ ఉంటాయి చూసారా. సో ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా వాళ్ళు తెలివిగా ఎలా డిజైన్ చేస్తారు అంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం యాడ్ మీదకి వెళ్ళే విధంగానే చేస్తారు. దాంతోపాటే ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనం కూడా తలుపులు తీసిన వెంటనే అన్ని కోట్ల రూపాయలు మన మీదకి వస్తాయనే విధంగా అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే అక్కడ వచ్చేవి కోట్లు కాదు, తిట్లు వస్తాయి. మళ్ళీ వేస్తాడు, ఏం కౌంటర్ సార్ ఇవి. దీంతోపాటే ఈ వెబ్సైట్ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ వెబ్సైట్లలో మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు అంటే మన కంట్రీలో కొన్ని స్టేట్స్లలో ఈ యాప్స్ బ్యాన్ కదా. సో అటువంటి వాళ్ళు అంటే ఆ స్టేట్కి చెందిన వాళ్ళు ఒకవేళ కనుక మా యాప్ యూజ్ చేయడానికి ట్రై చేయాలనుకుంటే వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. వాడితే వాడుకోండి, మేమైతే వద్దంటున్నాం అని చెప్పేసి అయితే వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసేస్తారు. అంటే వీళ్ళు రూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎలా వాడాలో అలా వాడుతూ ఉంటారు. కాకపోతే ఇటువంటి యాప్స్ కారణంగా ఇప్పుడు ఎక్స్బెట్ అయినా కానివ్వండి, యాక్చువల్లీ ఇటువంటి యాప్స్ గురించి నేను ఇంతకుముందు ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాల క్రితమే వీడియో చేశాను. ఆ వీడియోలు చూసి చాలామంది మరి వాళ్ళ లైఫ్లను కాపాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కింద మీరు కామెంట్లలో చూస్తే తెలిసిపోద్ది, దానికి మంచి వ్యూస్ ఉంటాయి, దాంతోపాటు చాలా ఎక్కువ కామెంట్స్ ఉంటాయి. కొంతమంది అయితే రాస్తూ ఉంటారన్న నేను 6 లక్షలు కోల్పోయాను, 60,000 పోగొట్టుకున్నాను, 20,000 పోగొట్టుకున్నాను, అప్పులయ్యాను, అది అమ్ముకున్నాను, ఇది అమ్ముకున్నాను అని చెప్పేసి అయితే కామెంట్లు రాస్తూ ఉంటారు. సో అటువంటి కామెంట్స్ మీరు కూడా చదవండి, అవేం ఫేక్ కామెంట్స్ కాదు, జెన్యున్ కామెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఇటువంటి యాప్కి సంబంధించిన ప్రమోషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. చాలామంది డైలమాలో ఉంటారు,
ఏంటి పెద్ద పెద్ద క్రికెటర్స్ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇవి జెన్యున్ అయి ఉంటాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైనా సరే ప్రమాదకరమే. చాలామంది మాకు ఆ స్కిల్ ఉంది ఈ స్కిల్ ఉంది అంటూ ఉంటారు. మీరు ఎంత స్కిల్ చూపించినా సరే వీళ్ళ బ్యాక్ ఎండ్లో ఈ సాఫ్ట్వేర్ లేకపోతే ఈ యాప్ మేనేజ్ చేసే వాళ్ళ చేతిలో మొత్తం ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలనుకుంటే ఎవరిని విన్ చేయాలనుకుంటే వాళ్ళని విన్ చేయొచ్చు, ఎవరిని ఓడించాలంటే వాళ్ళని ఓడించవచ్చు అని చెప్పేసి అయితే నేను బిలీవ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇటువంటి యాప్ని క్రియేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆల్రెడీ దీనికి రిలేటెడ్ నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను. సో మొత్తాన్ని చెప్పాల్సుకునేది ఏంటంటే ఫైనల్గా ఇటువంటి యాప్ జోలికి వెళ్ళకండి. దానికి లైవ్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇవాళ మీరు ఆర్టికల్ చదివినా లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు తమిళనాడులో ఒక ఆర్టికల్ చదివినా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 6 లక్షలు 7 లక్షలు పోగొట్టుకొని ఆ అప్పులను కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. స్టార్టింగ్ దిగినప్పుడు కొంచెం లాభాలు వచ్చినట్టు వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఆ లాభాన్ని డబుల్ చేసుకుందామని చెప్పేసి అప్పో సొప్పో తెచ్చి దీనిలో డబ్బులు పెడతారు. డబ్బులు పెట్టిన తర్వాత అవి లాస్ అయిన తర్వాత ఇక వాళ్ళకు ఎటువంటి ఆప్షన్ ఉండదు. అందుకోసమే ఆత్మహత్యలు అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితి మనకు ఎదురు కావద్దు అని అంటే ఇటువంటి యాప్ జోలికి వెళ్ళకపోవడమే బెస్ట్. దాని బదులు మీరు మీ స్కిల్స్ని వేరే వాటిలో పెంచుకోండి. చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. కోర్సులను నేర్చుకోవడము, లేకపోతే కార్ డ్రైవింగ్ నేర్చుకోండి, లేకపోతే స్విమ్మింగ్ నేర్చుకోండి. ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు కాకపోయినా సరే మీకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతాయి. సో నేను చెప్పేది ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఏజ్లో రక్తం అనేది చాలా పరుగులు పెడుతూ ఉంటుంది. ఏదంటే అది చేసేద్దాం, తర్వాత అయింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఫ్యూచర్ని ఎక్కువ దూరం ఆలోచించలేరు. వాళ్ళకు ప్రజెంటే కనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడే జీవిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే నేను చెప్పినట్టు చాలామంది లాస్ అయిన వాళ్ళని చూశాను కాబట్టి మీరు మీ టైం ఏదైతే ఉంటుందో దాన్ని ఇందులో వేస్ట్ చేసే బదులు వేరే ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడంలో పెట్టండి. పక్కా లైఫ్లో సక్సెస్ అవుతారు. దీనిలో సంపాదించిన డబ్బులతో పోల్చుకున్నట్టయితే చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. కాకపోతే దానికి కష్టపడాల్సి ఉంటుంది. ఇది షార్ట్ కట్ అనుకొని దీనిలో దూరిపోతారు. కాకపోతే ఈ షార్ట్ కట్ కూడా అందరికి పనిచేయదు. నేను చెప్పినట్టు ఎవరికో ఒకరికి లక్ బేస్డ్ గేమ్, ఎవరో ఒకరు గెలుస్తారు కావచ్చు, అందరు గెలుస్తారని చెప్పడానికైతే లేదు. మరి మొత్తానికి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే పక్కా ఎవరైతే ఇటువంటి గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ఉంటారో వాళ్ళతోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.